కొసరు అనో లెక్క ఉంటుంది. ఇదివరకు ఇళ్ళ దగ్గరలో చిల్లర కొట్లు అంటే ఇష్టం, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే కంటే. ఎందుకయ్యా అంటే ఆ చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ 1/4 కిలో గోధుమ రవ్వో లేకపోతే ఒక 1/2 కిలో గోధుమ పిండో ఇట్లా పట్టుకుని వస్తున్నప్పుడు ఆ షాపుల్లో ఇదిగో బెల్లం మొక్క తీసుకుపో, పటికి బెల్లం మొక్కో బెల్లం మొక్కో ఇట్లాంటి చేతిలో పెట్టేవాళ్ళు. అలాగ పెట్టే వాళ్ళ షాపు దగ్గరికి వెళ్ళేవాళ్ళు పిల్లలందరూ. ఎందుకని? ఏదో ఒకటి పెడతాడు కాబట్టి. కొసరు అసలు ఇది, కొసరు అది. అసలుకి ఎట్లాగ డబ్బులు తీసుకుంటారు కొసరకి ఇది. అలా పెట్టనటువంటి షాపు దగ్గర ఖాళీగా ఉన్నా కూడా వెళ్ళేవాళ్ళంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. అంటే మనకు ఆ రోజులు ఉండే ఆర్థిక స్తోమతల ప్రకారం ఇట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు మిర్చి రైతుకి ఈ అసలు కంటే కొసరు సమస్య ఎక్కువైపోయింది. మిర్చి యార్డులోకి వెళ్ళాక దానికి ఒక లెక్క ఉంటుంది, ఒక బస్తా మిర్చికి ఎంత ఛార్జీ అన్నటువంటిది. దాంతోపాటు వీళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది, ఇప్పుడు అది పెరిగి పెద్దదైంది. మచ్చు అంటారనమాట. అంటే మచ్చు కూలి అంటారు. అంటే ఈ రాలి పడిపోయే వీటికి సంబంధించి కూడా ఏరి ఇస్తున్నారు కాబట్టి అని 4 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మచ్చు కూలి అంటే ఈ కొసర అనమాట. మచ్చు కూలి డబ్బులు తీసుకుంటూ మళ్ళీ మచ్చు అంటూ ఓ 100 గ్రాముల మిరపకాయలు తీసుకుంటుంటారు. అది ఇదివరకు 100 గ్రాముల మిరపకాయలు అయ్యేది, ఇప్పుడు 1 కేజీ 2 కేజీలు తీసేసుకుంటున్నారు. అంటే ఒక రైతుకి ఓ పక్కన గిట్టుబాటు ధర రాక గిలగిల్లాడుతున్నాడు. దానికి సరే వాళ్ళు ఎంతో పోగొట్టుకున్నారయ్యా, ఈ కూలీలకు ఇచ్చే మొచ్చే వచ్చిందా అని వెంటనే మనకు కోపం రావచ్చు. అతనిని దృష్టిలో కదా మనం చూడాల్సింది. కూలీ కష్టపడితే తన శ్రమకి ఎంత అయితే డబ్బులు వస్తుందో ఖచ్చితంగా అతనికి ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు. తను శారీరక శ్రమ చేస్తున్నాడు, దానికి తగ్గట్టుగా డబ్బు తీసుకుంటున్నాడు. సరిపోద్దా ఇది ఒక ఆస్పెక్ట్. రైతుకి అట్లాగది గిట్టుబాటే కాక విలవిల్లాడుతున్నాడే. ఆ విలవిల్లాడే రైతు దగ్గర మళ్ళీ ఈ మచ్చు డబ్బులు ఇవ్వకపోతే అనుకోవచ్చు, మచ్చు కూలి ఇస్తున్నారు. మర్చిపోయిన 50 గ్రాములు 100 గ్రాములు తీసుకున్నారండి అంటే కోసరు కాసిని మా ఇంటికి పట్టుకుపోతాం. వీళ్ళు ఎట్లా తీసుకెళ్ళేది మళ్ళీ వీళ్ళు అమ్ముకుంటారు. ఇక్కడ నష్టపోతుంది ఎవరు? అటు ఇటు కాకుండా రైతు. బ్రోకర్లతో నలిగిపోయేది రైతే, ఇటు మచ్చు కూలీతో నలిగిపోయేది అయితే, అటు పక్కన వ్యాపారులతో నలిగిపోయేది రైతే, ప్రభుత్వంతో నలిగిపోయేది రైతే. రైతు కష్టంని కష్టజీవైనటువంటి వీళ్ళు ఎందుకు ఆలోచించరు అనేది ఇక్కడ ప్రశ్న.